హలో స్టూడెంట్స్, ఈరోజు మీకు కొన్ని ఎక్సెల్ కీ కాంబినేషన్లు చెప్తున్నాను చూడండి. అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఎలా ఉంది కదా, దీంట్లో ఎక్కడ రో ఇన్సర్ట్ చేయాలనుకోండి, /IR ప్రెస్ చేయండి. రో ఇన్సర్ట్ అయింది కదా, మీరు ఎక్కడ కర్సర్ రావాలో ఆ రోకి కింద క్లిక్ చేసి /IR కొట్టండి. నెక్స్ట్ ఏదైనా కాలం ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఎక్కడ కాలం కావాలో ఆ సెల్లో క్లిక్ చేసి /IC ప్రెస్ చేయండి. మీరు కర్సర్ పెట్టిన చోటకి లెఫ్ట్ సైడ్ ఇన్సెట్ అవుతుంది. తర్వాత ఏదైనా ఒక రోని డిలీట్ చేయాలనుకోండి, ఏ రోని డిలీట్ చేయాలో ఆ రోల్లో క్లిక్ చేయండి, /EDR కొట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. రైట్. నెక్స్ట్ ఏదైనా కాలం డిలీట్ చేయాలనుకోండి, ఏ కాలం డిలీట్ చేయాలో ఆ కాలంలో కర్సర్ క్లిక్ చేయండి. తర్వాత /EDC కొట్టి ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ ఏదైనా ఒక వర్క్షీట్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి, ఆ షీట్లో క్లిక్ చేసి /IW ప్రెస్ చేయండి. మీరున్న కరెంట్ షీట్కి లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ అయింది చూడండి. అలాగే ఏదైనా ఒక వర్క్షీట్ని డిలీట్ చేయాలనుకోండి, మీరు ఏ షీట్ డిలీట్ చేయాలో ఆ షీట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి /EL ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఏదైనా ఒక షీట్ని రీనేమ్ చేయాలనుకోండి, ఏ షీట్ రీనేమ్ చేయాలో ఆ షీట్లో క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, Alt+HOR. సో నాకు కర్సర్ వచ్చిన కదా, అక్కడ టైప్ చేయండి. మీరు ఏ పేరు కావాలో ఆ పేరు టైప్ చేయండి. మార్క్స్ ఎంటర్. రీనేమ్ అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ మనకి ఫిల్టర్ ఉంటుంది కదండి. ఫిల్టర్ రావాలంటే Ctrl+Shift+L ప్రెస్ చేయండి. ఫిల్టర్స్ వచ్చినాయి కదా ఇక్కడ. దీంట్లో మనకి ఏ ప్లేస్ కావాలితే ఎవరు కావాలితే తెలిసి ఇలా మనం తీసుకోవచ్చు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టేబుల్కి ఏదైనా హెడ్డింగ్ పెట్టాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి ఇందాక చెప్పాను కదా /IR ప్రెస్ చేయండి. ఇక్కడ నాకు మార్క్స్ అని హెడ్డింగ్ రావాలి. టేబుల్ అంతా ఇలా సెలెక్ట్ చేసుకోండి. టేబుల్ అంతా అందరూ కలిసి సెలెక్ట్ చేసుకుని Alt+HMC కొట్టండి. Alt+HMC. రైట్.